నమస్తే. మనము జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి చెప్పుకుందాము. ఈ జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు గనక మనం చూస్తే ఆహ్, ఇందులో తులా రాశి వాళ్ళకి పర్టిక్యులర్‌గా గనుక చూసుకుంటే నాకు లాస్ట్ మంత్ చాలా కాల్స్ వచ్చాయండి. ఈ తులా రాశిలో ఉన్నవాళ్ళు పర్టిక్యులర్‌గా స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా ఎక్కువ మంది నాకు ఫోన్ చేశారండి. చిత్తా 2, 3 నక్షత్రం వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఎక్కువ మంది నాకు బాగా కంప్లెయింటు వాళ్ళకు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ ఏందంటేనండి వాళ్ళకు జాబ్‌లో బాగా ఇబ్బంది పడుతున్నారని, అందులోని జాబ్ కొంతమంది పోయి చాలా కొంచెం ట్రబుల్స్ అయ్యారని చెప్పేసి నాకు ఎక్కువ మంది కాల్స్, ఫోన్‌లు చేశారు. ఒకటి తులారాశి వాళ్ళకి లాస్ట్ 1 ఇయర్‌లో ప్రొఫెషన్ రిలేటెడ్‌గా లేదంటే అంత ఇంప్రూవ్‌మెంట్, గ్రోత్ లేదు. ఎందుకంటే అష్టమంలో గురువు ఉండటం వల్ల. అయితే మే 14న అష్టమంలో ఉన్న గురువు మారటం వల్ల మీకు అదృష్టం అయితే వచ్చిందని మనం చెప్పుకోవాలి. అయితే ఈ మంత్ జూన్ మంత్ గనక చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండే మంతు అని మనం చెప్పుకోవాలి. అంత పెద్ద ఇబ్బంది పెట్టే విధంగా ఉండదు. అంత పెద్ద గ్రోత్‌గా కూడా ఉండే ఏమీ ఉండదు. ఒక నార్మల్‌గా తటస్థంగా ఉండి కొన్నిట్లో విషయాల్లో కొంచెం అనుకూలంగా, కొన్ని ప్రతికూలంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే జూన్ మంత్‌లో మీరు దేనికి తులారాశి వాళ్ళకు టెన్షన్ పడనవసరం లేదు. భయపడనవసరం లేదు. ఒక సాధారణంగా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. ఇందులో నక్షత్రం ప్రకారం గనుక చూసుకుంటే చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3, 4 పాదాలంతా మనకి తులారాశిలో ఉంటాయి. పేరు బలం గనక చూసుకుంటే వాళ్ళకి రా, రి, రు, రే, రో, తా, తి, తు, తే లెటర్స్ ఈ అక్షరాలన్నీ కూడాను మనకి తులారాశిలో ఉంటారు. ఇందులో గ్రహ స్థితిని గనుక గమనించుకుంటే సూర్యుడు మిథున రాశిలోను, బుధుడు కూడా మిథున రాశిలోనే ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మీనరాశిలోను, కుజుడు వీళ్ళకి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి గనుక మనం చూసుకుంటే, ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనకి మహర్షులు మన మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అని ఒక కాన్సెప్ట్ ఇచ్చారండి. దీని ప్రకారం గనక మనం చూసుకుంటే, వీళ్ళకి సూర్యుడి వల్ల వీళ్ళ చుట్టూ ద్వేషపూరితమైన వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుని వల్ల భూమికి సంబంధించి భూలాభము, లేదంటే బంగారానికి సంబంధించిన విషయంలో వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుని వల్ల యువతి జన బాధ అంటే ఇప్పటిదాకా మీకు గనక ఎవరైనా గనక జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ఎవరైనా గనక బాధలు పడుతుంటే వాటి నుంచి ఉపశమనం వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందని మనం గమనించుకోవాలి. ఇదంతా లఘు గోచారం ప్రకారం. అయితే ఇప్పుడున్న గ్రహ స్థితిని బట్టి ఈచ్ ప్లానెట్ ఏ విధంగా వీళ్ళకి అనుకూలంగా, ప్రతికూలంగా ఉందో మనం చూద్దాం. సూర్యుడు వీళ్ళకి 9దో ఇంట్లో ఉండటం వల్ల 9దో ఇంటిని ఫాదర్ లాంటి ఫిగర్‌లతో ఎక్కువగా చూస్తూ ఉంటారు కాబట్టి ధర్మానికి సంబంధించి, పుణ్యకార్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం గనక చూస్తే వీళ్ళకి ఏమని చెప్తారంటే సంస్కృతంలో మహర్షులు నిందాపరాధ కలహం, నిర్దోషచ్చ, ధనక్షయ, పుణ్యలాభార్ధనాశాచ, విచారే నవమే రవో అని మనకు చెప్తుంటారు. 9దో ఇంట్లో గనక మీకున్న రాశి నుంచి 9దో ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే నిందాపరాధ కలహం. అంటే మీరు ఏమి తప్పు లేకపోయినా గానీ, మీ మీద తప్పులు, నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్దోషచ్చ అంటే మీరు ఏమి తప్పు లేకపోయినా కానీ మీతో గొడవలు పెట్టుకోవటం, మీ మీద నిందలు పెట్టడం, మిమ్మల్ని బ్లేమ్ చేయడం చేస్తూ ఉంటారు. ధనక్షయం ధనం కూడా కోల్పోతారు. అంతేకాకుండా పుణ్య లాభార్థ నాశాచ మీకు ఇందాకనే చెప్పాను 9దో ఇంటిని మనకి ధర్మానికి సంబంధించి, స్పిరిచువాలిటీకి సంబంధించి, ఆధ్యాత్మికకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇక్కడ పుణ్య లాభార్థ ఏదైనా మంచి ఉద్దేశంతో మీరు ఒక పని చేస్తే, ఆ పనికి సంబంధించిన బెనిఫిట్ రాకుండా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా 9దో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల. అయితే 9దో ఇంట్లో సూర్యుడు ఉండి, 3దో ఇంట్లో దృష్టిని చూడటం వల్ల అంటే ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్ ఉన్న హౌస్‌ని చూడటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి ఓవరాల్‌గా ఒక మంచి ప్రాస్పెరిటీగా ఉంటుంది, వెల్ బీయింగ్ ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. అదేవిధంగా కుజుడు, మార్స్ వీళ్ళకి 11థ్ హౌస్‌లో ఉండటం వల్ల, ఈ మార్స్ ఉండే పొజిషన్ వచ్చే ఒక 45 రోజులు మంచిని తీసుకొని వస్తున్నాడు. మార్స్ వీళ్ళకి 11థ్ హౌస్‌లో చాలా చాలా విశేషమైన యోగ్యతనిచ్చి మంచి రిజల్ట్ ఇస్తారని మనం చెప్పుకోవాలి. ఏ విధమైన రిజల్ట్స్ వీళ్ళకి ఇస్తారంటే ఆరోగ్యం, అర్థలాభం చ, సంతోషం, వస్త్రలాభ కృత్, యత్న కార్యానుకూలత్వం, దైవమే ఆహ్, ధైర్యమేకాదశకే కుజే అని మనకు చెప్తూ ఉంటారు. అంటే 11వ ఇంట్లో గనక కుజుడు ఉంటే ఏమవుతుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది, అర్ధలాభం ప్రకారం సంతోషంగా ఉంటారు. వస్త్రలాభకృత్ బట్టలు తీసుకోవటము, షాపింగ్‌లకి వెళ్ళటం ఇలాంటివన్నీ బాగా చేస్తుంటారు. యత్న కార్యానుకూలత్వం అంటే ఏదైనా గనక పని చేస్తే యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా ధైర్యంగా కూడా ఉంటారు ఈ టైంలో తులారాశి వాళ్ళు. మీకు తులారాశి వాళ్ళకి ఇంకా కొన్ని సంఘటనలు మంచి పాజిటివ్‌గా ఉండే సంఘటనలు ఏమంటే గురువు అష్టమంలో గురువు ఉండటం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు.
ఈ టైంలో అష్టాగమ గురువు వీళ్ళకి 9వ ఇంట్లో మారటంతోటి ఒక భాగ్యం, లక్ అనేది వీళ్ళకి తీసుకొనొస్తుంది. చాలా అదృష్టాన్ని కూడా వీళ్ళకి తీసుకొస్తుంది. చాలా విషయాల్లో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది అని మనం తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళకి 6వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మనీ ప్రకారంగాను, సక్సెస్ ప్రకారంగా చాలా బాగుంటుంది. రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల మీకు ఫైనాన్స్ సంపదలకు సంబంధించిన విషయాల్లో కొంచెం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దొంగతనం జరగటం కానివ్వండి, డబ్బు ఎక్కడోసారి పోగొట్టుకోవటం గానీ, ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్‌గా కాల్స్ నాకు ఎక్కువ మంది మేము ధనాన్ని పోగొట్టుకున్నామండి, డబ్బులు పోగొట్టుకున్నామని చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. అందుకని ధనం సంపాదించటం ఒకటి, రెండోది ధనాన్ని కాపాడుకోవటం. అంతకంటే ఇంకా దానికి కష్టపడాల్సి ఉంటుంది. పోగొట్టుకోవటం చాలా ఈజీ అండి. మీకు ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. తులారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ ఇంట్లో గనక చూసుకుంటే శుక్రుడు ఉన్నారు. శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ఇదంతా మంచి టైం కాదు అని మనం చెప్పుకోవాలి. వీళ్ళు చాలా క్రోధంగా ఉంటారు. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల సదా కోపి భీతిః సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహరోగాది భృగో సప్తమే ఫలం అని మనకి మహర్షులు సంస్కృతంలో చెప్తారు. కోపం స్తదా ఎప్పుడు కోపంగా ఉంటారంట. భీతి భయంకరంగా ఉంటారు. సర్వదా క్లేశ జీవనం ఎప్పుడు ఏదో ఒక కష్టంతో జీవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం లేడీస్ తోటి లేదు అంటే మనకి ఆఫీస్‌లో ఫీమేల్ కొలీగ్స్ తోటి చాలా ఎక్కువ గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే లేడీస్ అయితే ఇంట్లో ఉన్న జెంట్స్ తోటి లేదంటే మేల్ కొలీగ్స్ మనకి జెంట్స్‌తో గనక గొడవలు పడి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఇబ్బందికి పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదే శుక్రుడు ఫస్ట్ హౌస్‌ని చూడటం వల్ల ప్రేమ విషయంలోనూ, లవ్ విషయంలోనూ, రొమాన్స్ విషయంలోనూ చాలా చక్కగా మంచి జీవితాన్ని గడుపుతారని మనం తెలుసుకోవచ్చు. మనం నక్షత్రం ప్రకారం గనక మనం చూసుకుంటే అంగగోచారము ప్రకారం మనకి మహర్షులు ఇచ్చిన ఈ కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రంకి ఎలా ఉంటుందంటే చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళని గనక మనం చూసుకుంటే ఈ ఈ టైంలో వీళ్ళకి క్షేమంగా ఉంటారు. పరవాసము ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే మనకి డార్క్ సైడ్ నెగెటివ్ సైడ్‌లో గనక చూసుకుంటే వీళ్ళకి దేహ పీడనము, దరిద్రము, రోగము అని చూపిస్తూ ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ చాలా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు. పరవాసము ఫారిన్‌లో ఉండాలనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి నెగెటివ్ సైడ్ గనుక చూసుకుంటే దరిద్రము, రోగము అని 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు. పరవాసము ఫారిన్ ఎళ్ళాలి లేదంటే ఫారిన్ రిలేటెడ్‌లో ఉన్న ట్రాన్సాక్షన్‌తో చాలా అనుకూలంగా ఉంటుంది. రాజ్య లాభము, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళకి నెగెటివ్ సైడ్ గనక చూసుకుంటే రోగము, అతి భయము, దరిద్రము ఇవి చూపిస్తూ ఉన్నాయి. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్, ఓవర్‌గా టెన్షన్ అయిపోవటము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ యొక్క విషయాలను గమనించుకొని చాలా జాగ్రత్తగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని మనం కోరుకుంటున్నాము. విశాఖ నక్షత్రం వాళ్ళు పర్టిక్యులర్‌గా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా స్పీడ్‌గా వెళ్ళకుండా బయటికి కొంచెం ఆలోచించుకొని ప్లానెడ్‌గా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్‌లో వెళ్తే చాలా బాగుంటుంది. మీరు పరిహారాలు గనక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు అంత అనుకూలంగా లేరు. సూర్యుడి వల్ల వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు గాయత్రి మంత్రాన్ని జపించటం, గాయత్రి మంత్రంతో పాటు సూర్య అష్టకాన్ని వినటం లేదా చదవటము, సూర్యుడికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం ఇది చదువుతూ ఉంటే ఫైనాన్షియల్‌గా కానివ్వండి లేదా హెల్త్ పరంగా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉండేసి చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శుక్రుని వల్ల వీళ్ళకి రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న పిల్లలకి మీకు సుహాసిని పూజ అంటారు. శుక్రవారం రోజు ఏదైనా గనక శుక్రవారం రోజున చిన్న పిల్లలు ఎవరైనా గనక మీ ఇంటి పక్కన ఆవరణం లాంటివి ఉంటే వాళ్ళని చక్కగా తీసుకొచ్చేసి ఒక సుహాసిని పూజలాగా చేసి తాంబూలం ఇచ్చి వాళ్ళకి స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఇచ్చేసి నవ్వు ముఖంతో వాళ్ళని గనక పంపిస్తూ ఉంటే మీకు హెల్త్ చాలా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. దీనితో పాటు మీకు తులసి చెట్టుని చాలా చక్కగా ప్రతిరోజు నిత్యము పూజించండి. ఆరోగ్యం చాలా ఇంప్రూవ్‌మెంట్‌గా ఉంటుంది. ఇవి కాకుండా ఇంకా ఎవరైనా గనక వాళ్ళ యొక్క సమస్య తీవ్రత ఉంటే మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌కి కుబేరు పాశుపతం హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మహాలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది. ఈ రాశి వాళ్ళు మహాలక్ష్మి విశేష హోమం గనుక చేపించుకుంటే ఇటు రోగము నుంచి బాగుంటుంది. అలానే దేహానికి ఏదైనా గనక ప్రాబ్లమ్ ఉంటే దాని నుంచి బాగుంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎవరైనా గనక ఏదైనా గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే కుబేరు పాశుపతం
లాగా ఇంకొకటి ఉంటుంది. ఇది మీకు మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ పాశుపత అభిషేకం చేపించుకుంటే మీకు ఇంట్లో దిష్టి తగిలినా గానీ, రాక్షస పీడల నుంచి, భూత, ప్రేత, పిశాచాల నుంచి చాలా విముక్తొచ్చేసి కెరియర్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. సో, మీకు ఇంకా ఏమైనా గనక ఇండివిడ్యువల్‌గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే గనక ఇండివిడ్యువల్‌గా మీరు నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. ఈ రాశి వాళ్ళు మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.